అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును. స్వరాలెత్తి పాడమని అందరం కలిసి, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం చెల్లిద్దామండి, స్తుతులు చెల్లిద్దాము. ఆలోచనకర్త అయిన దేవుడు, మనకు ఆలోచన చెప్పే దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. స్తుతిద్దాం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, రక్షించితివే స్తోత్రం, జ్వాలల వంటి కన్నులుగా
అదేవిధంగా దేవుని నామంన కూడొచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఈ విధంగా దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ విధంగా కూడుకొని దేవుని ఆరాధించడం అది నిజంగా ఎంతో ఆశీర్వాదం అని మనందరం గుర్తిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇది ఇదొక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ గేమ్ అనౌన్స్ చేయబడలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్. ఎందుకంటే సీనియర్ పాస్టర్ శామరాజ్ సల్లాది గారు గత 39 సంవత్సరాలు పరిచర్యలో ముగించుకొని ఇది 40 సంవత్సరం ఎంటర్ అవుతా ఉన్నాం. అండ్ ఆల్సో టుమారో హీల్ బీ కంప్లీటింగ్ ఐ థింక్ 66 or 67 మోస్ట్లీ. సో దేవుడు ఆయనకి ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి దేవుడు ఇంతకాలం కాచి కాపాడి ఆయన సేవకుడిని ఆయన పరిచర్యలో నిలబెట్టుకున్నందుకు వి జస్ట్ వాంట్ టు సే థ్యాంక్స్. దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో అందులో భాగంగా దేవుని నామాన్ని స్తుతించి ఉన్నాం. ఇంకెంతో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. సో నిజమైన కృతజ్ఞత అనేది ఎటువంటిది అన్నట్టు మనం బైబిల్ గ్రంథాన్ని అడుగుతున్నట్లయితే, నేను ఎప్పుడు గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. గ్రాటిట్యూడ్ ఇస్ నాట్ అ వన్ టైమ్ యాక్షన్. కృతజ్ఞత అనేది ఒక్కసారి చేసే క్రియ కాదు. గ్రాటిట్యూడ్ ఇస్ నాట్ అ వన్ టైమ్ ఎమోషన్. ఒక్కసారి కలిగి ఉండే భావము కృతజ్ఞత కాదు. ఇట్ మే బీ ఎ పార్ట్ ఆఫ్ దాట్. అదొక భాగమై ఉండొచ్చు, కానీ అది మాత్రమే కృతజ్ఞత అయి ఉండొద్దు అని గుర్తిస్తూ ఉన్నాం. అదేవిధంగా గ్రాటిట్యూడ్ అనేది అది కేవలము ఒక మూమెంటరీ థింగ్, ఒక తాత్కాలికమైనది ఏమాత్రము కాదు, కానీ అది నిత్యము ఉండేది. కృతజ్ఞత అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. బైబిల్ ఆ విధంగా దేవుని పట్ల అట్లా కృతజ్ఞత కలిగి ఉండాలని బైబిల్ మనల్ని పిలుపునిస్తూ ఉన్నది. మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవా నువ్వు నాకు మేలు చేయి, నేను నీకు ఇంత కానుకిస్తా అని డీల్ మాట్లాడుకుంటాం. అది కృతజ్ఞత కాదు. అది దేవా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇంకొకటి చేస్తాను అన్నట్టు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుడు మేలు చేసినప్పుడు ఒకలాంటి భావం కలిగి దేవానికి స్తోత్రం అని వెంటనే మర్చిపోయే వారంగా ఉంటాం. అట్టి కృతజ్ఞత బైబిల్లో అటు కృతజ్ఞతని పిలువట్లేదు, కానీ నిజమైన కృతజ్ఞత జీవితాంతము అది దేవుని చేత ఇవ్వబడినదై దేవుడే దాన్ని కొనసాగించేదై ఉంటున్నది. అట్టి కృతజ్ఞతతో మనం ముందుకెళ్ళాలి. దేవునికి అదేవిధంగా కృతజ్ఞత తెలపాలి. అదేవిధంగా మనకి ఆత్మీయ అభివృద్ధిలోకి నడిపిస్తున్న దేవుని సేవకులకు కూడా అదే కృతజ్ఞతలు తెలపాలి. అట్టి కృతజ్ఞత తెలపడము అంటే నిత్యము భోజనం బల్ల మీద ఏదైనా ఫుడ్ తేయడం కాదు. బట్ వాట్ దట్ మీన్స్, అది ఏం అర్థమై ఉన్నది అంటే, నిజమైన దేవునికి దగ్గరగా జీవితము జీవించినట్లయితే దానికంటే కృతజ్ఞతతో కూడిన జీవితం ఇంకేం లేదు. అది దేవునికి అదేవిధంగా మనల్ని నడిపించిన సేవకునికి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్యాంక్ యూ దట్ యూ కెన్ ఎవర్ గివ్ టు యువర్ సర్వెంట్, టు గాడ్ సర్వెంట్. దేవుని సేవకుడికి అటువంటి వందనాలు చెప్పవచ్చు. యోహాను రాస్తూ ఈ విధంగా అంటూ ఉంటాడు, నా పిల్లలు సత్యమందు నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఇంకా గొప్ప ఆనందం ఇంకేమైనా ఉందన్నాడా? లేదు. సో దట్స్ ద డిజైర్. ఈవెన్ పాస్టర్ శామరాజ్ సల్లాది గారి ఒకవేళ మీరు హార్ట్ ఆపరేషన్ చేసి చూసినా వన్ డిజైర్ ఏంటంటే దట్ ఎవ్రీబడి షుడ్ గ్రో స్పిరిచువల్లీ. అందరూ ఆత్మీయంగా ఎదగాలనే ఆశ అది ప్రారంభం నుంచి ఉంది, అది ఈనాటికి కూడా ఉన్నది. అందుకే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫిజికల్ ఓరియంటెడ్ కాకుండా ఇట్ ఈస్ ఆల్వేస్ అవర్ ఇంటెన్షన్ అండ్ ఆల్సో అవర్ సర్వెంట్స్ ఇంటెన్షన్ దట్ వీ నీడ్ టు గ్రో స్పిరిచువల్లీ అండ్ వీ నీడ్ టు గో క్లోజర్ టు గాడ్. దేవునికి సమీపంగా వెళ్ళాలందే ఆ ఆశతో ప్రారంభించిన పరిచర్య దేవుడు ఇప్పటి వరకు ఆయన కొనసాగిస్తూ వచ్చినాడు. అందుకు ఈ దినాన్న ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చివరి వరకు 19వ వచనం వరకు కొన్ని విషయాలు ధ్యానిద్దాము. అయితే మీరందరికీ ఒక మనవి ఏంటంటే, చాలాసార్లు ఈరోజు ఎట్లయిపోయిందంటే పరిస్థితి చర్చెస్ అన్నిట్లో, ఇక్కడనే కదా ఎక్కడన్నా వాక్యం ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బయటికి వెళ్దామా అని ఉన్నాం. అన్ని చర్చెస్లో అదే పరిస్థితి ఉంది. సో ఒక రన్నింగ్ రేస్ లాగా సర్వీస్ అయిపోయి షార్ట్ కట్ అయిపోయింది. ఇంతకుముందు హెబ్రోన్ సర్వీసెస్ ఇక్కడ చాలామంది సీనియర్ బిలీవర్స్ ఉన్నారు. హెబ్రోన్ అటెండ్ అయితే పొద్దున్న 9కి వెళ్ళి 3 దాకా కూడా ఇంటికి వచ్చేటోళ్ళు కాదు. సో అట్లనే చాలా సంఘాల్లో ఒక రోజంతా గడిపేవారు. అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, అంతా షార్ట్ డ్యూరేషన్. కానీ తొందరపాటుతో వాక్యం వింటే అసలు మనకు అందేదే కొంచెం. ఎందుకంటే విత్తువాని ఉపమానములో వినే తీరు గురించి చెప్పబడతా ఉన్నది. విత్తుతున్నప్పుడు త్రోవ పడినట్టు సగం సగం వింటే అసలే సాతాను పనిచేస్తాడు. డిస్ట్రాక్టెడ్గా విన్నోడికి ఏమవుతుందంట, అసలు శ్రద్ధ ఇవ్వకుండా విన్నోడికి ఏమవుతుందంట, ఏదో ఒక ముక్క అందుతుంది,
బయటికి వెళ్ళగానే దేవుని వాక్యమే సెలవిస్తుంది. పక్షి వచ్చి ఏం చేసింది? విత్తనాలని ఎత్తుకుంది. ఉన్నది కూడా వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళగా. ఇంకా శ్రద్ధ లేకుండా విన్నామంటే అదే పరిస్థితి. మరి అలా కాకుండా ఒక ప్రశాంతంగా భోజనం తినే ముందు మిమ్మల్ని ఎవరైనా తొందర పెట్టినారనుకోండి, మనల్ని తొందర పెడితే కోపం వస్తుందా రాదు? మేము అనేక సార్లు చాలామందిని తొందర పెడతాం, తొందర తినండి సో కోపం వస్తుంది. రేపు తినడం కూడా ప్రశాంతంగా తిననీయరా అని లెగ్సి వెళ్ళిపోతారు కొంతమంది. నేను తినేటప్పుడు కనీసం కొంతమంది స్పీడ్గా తినేవాళ్ళు ఉంటారు, కానీ చాలామంది నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొని సెటిల్ అయి తినేవాళ్ళు ఉంటారు. తినేటప్పుడు డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుంది. మరి వాక్యం వినేటప్పుడు తొందరగా వినేసి వెళ్ళిపోదామంటే అది సరైన వైఖరి ఏమాత్రము కాదు. కనీసం భోజనం దగ్గర చూపించిన వైఖరి వాక్యం మీద చూపించాలి. ప్రశాంతంగా కూర్చొని వాక్యం అయ్యేదాకా శ్రద్ధగా విని నేను వినాలి అనే మనసుతో కూర్చుంటే మీకు నిద్ర రాదు, రెండోది బోరు కొట్టదు, చెప్పేది అర్థమవుతుంది, వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడుతుంది. లేకపోతే మనం అసలు వాక్యం వినడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం, ఇది వినకుండా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారో ఏమో అన్న మనసుతో ఉంటే మాత్రము వచ్చిన ఉద్దేశం కూడా వ్యర్థమే. కనుక ఈ మాటలన్నీ గమనించి ఆ ప్రకారం మనం వాక్యాన్ని వింటున్నాము, అదేవిధంగా వినాల్సిన అవసరం ఉన్నదని మరొకసారి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ లేఖన భాగం నుంచి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్న మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. మీ సేవకుడిని నిలబెట్టుకొని గత 67 సంవత్సరాలుగా ప్రభువా తండ్రి నాయన నీవే రక్షించి కాచి కాపాడి ప్రభువా నీవే తండ్రి నాయన నూతన జీవం, నూతన సంవత్సరం దయాకిరీటంగా దయచేసి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఈ నాడు నీ లేఖనాలు వింటుండగా కూడా మీరే మాతో మాట్లాడండి. లేఖనానుసారంగా మేమందరం నడుచుకున్నట్టుకు నీ నడిపింపును, నీ మాట వినే ప్రభువా నీ ద్వారా మేము మాట వినుటకు మాకు సహాయం దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా మా మనస్సులను వెలిగింపజేయమని, నీ మాటలు మాత్రమే ఈ ఉదయకాల సమయం వినిపింపజేయమని ప్రార్థిస్తూ యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని నామం అందరికీ వందనాలు. అందరికీ తెలిసినట్టుగానే ఈ మాటలు మనం వింటున్నప్పుడు తప్పకుండా చార్లీ కర్క్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ వ్యక్తి మరణించి ఉన్నాడు, ఆయనని షూట్ చేసి మరణించి ఉన్నాడు. అన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ అంతా కూడా ఆయన గురించే ట్రెండింగ్లో ఉన్నది. అయితే కొన్నిసార్లు కొన్ని అపార్థం చేసుకునేటట్టు ఉన్నది. ఏంటంటే ఈజ్ నాట్ బేసికలీ పొలిటికల్ యాక్టివిస్ట్, అంటే కేవలం రాజకీయం కోసం నిల్చున్నాడు కాదు, ఆయన తప్పకుండా క్రైస్తవ విలువల మీద కట్టబడ్డాడని మనం గుర్తించాలి. ఓకే, రాజకీయ ఉద్దేశం కొరకు ఆయనను చంపలేదు, ఆయనను చంపింది ఒకే ఉద్దేశం ఏంటంటే హిస్ బిలీవ్స్ ఆన్ ట్రాన్స్జెండరిజం. ఈ ఇంకొక స్త్రీ పురుషుడు కాకుండా ఇంకొక లింగం ఉన్నది అని అమెరికాలో భయంకరంగా ప్రబలిల్లుతున్న బోధను ఆయన ఖండించడం బట్టి ఆయనకు ఆ పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఆయన క్యాంపసెస్లోకి వెళ్ళి ఆయన నిలుచున్న సత్యాలు కొన్ని, ఒకటి క్రిస్టియన్ ప్రిన్సిపల్స్, క్రైస్తవ విలువలు బోధించేవాడు. రెండోది గాస్పుల్, సువార్తను అవసరమైనప్పుడు ప్రశ్నలు వచ్చినప్పుడు ఆయన బోధించేవాడు. ఆ రోజు కూడా ఆయన బోధించున్నాడు, ఆయన మరణించిన రోజు. అదేవిధంగా ఆయన మాట్లాడింది హోమోసెక్షువాలిటీ గురించి, బైబిల్లో విరుద్ధంగా ఉన్న హోమోసెక్షువల్ బిహేవియర్, ఒకే జెండర్ వివాహం చేసుకోవడాన్ని వ్యతిరేకించాడు. ఈ విషయాలు మనం అనుకోవచ్చు, ఈ విషయాలు అవసరమా మనకు మాట్లాడడము అంటే ఇవి చాలా అవసరం అండి. సువార్తకు దాడి కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తే మాత్రమే కాదు, కానీ బైబిల్ ప్రిన్సిపల్స్ అన్నిటిలో కూడా ఏకమైనది. దేవుడు మానవుడిని సృజించినప్పుడు వారిని స్త్రీగా పురుషునిగా ఆయన సృజించినాడు, అదే ఫుల్ స్టాప్. ఇంకా సో ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం మనం నిల్చుంటున్నట్లయితే తప్పకుండా ఎటువంటి వ్యతిరేకత వస్తున్నది. సో దాని గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. బిబ్లికల్ మ్యాన్హుడ్, బిబ్లికల్ ఉమెన్హుడ్, వాక్యానుసారంగా స్త్రీల యొక్క పాత్ర, పురుషుల యొక్క పాత్ర గురించి ఆయన మాట్లాడి ఉన్నాడు. సో ఇట్ వాజ్ లైక్ డెమాన్స్ట్రేటింగ్ అ క్రిస్టియన్ పర్స్పెక్టివ్, క్రైస్తవ దృక్పథాన్ని స్టూడెంట్స్కి మళ్ళీ తిరిగి, ఎందుకంటే వోక్ ఐడియాలజీ నడుస్తుంది. వోక్ ఐడియాలజీ అంటూ ఉంటారు. వోక్ ఐడియాలజీ ఏంటంటే ఎన్ని లింగాలన్నా ఉండవచ్చు, ఈరోజు ఒక స్త్రీ ఒక పురుషుడు కాదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, నీకు నచ్చినప్పుడు నువ్వు నచ్చినట్టుగా మారొచ్చు అనే బోధ ఉన్నది. ఎందుకంటే ఇది సాతాను యొక్క ప్రణాళిక. సాతాను సమాజాన్ని పాడు చేసి దేవుని నుంచి దూరం చేయాలంటే దేవుడు చేసినవన్నీ పాడు చేస్తూ ఉంటాడు. దేవుడు సృష్టించింది స్త్రీని పురుషుడిని అయితే అది పాడు చేసేస్తాడు. తర్వాత కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఏర్పరిచాడు, ఆ కుటుంబం అనే వ్యవస్థ గురించి మాట్లాడేవాడు. కుటుంబం అనే వ్యవస్థని ఈరోజు చెల్లాచెదురు చేసేస్తాడు సాతాను. అందుకే ఈ హోమోసెక్షువాలిటీ, ఇద్దరు తల్లిదండ్రి కాదు, ఇద్దరు తండ్రుల నుంచి తల్లులు ఉండొచ్చు. ఇది ఎక్కడో ఉందండి అని అనడానికి వీల్లేదు, అది ఎంతో త్వరలో మన దగ్గర కూడా మనం చూడబోతున్నాం. అటువంటి పరిస్థితుల్లో మన స్పందన ఏంటి?
ఈరోజు నువ్వు ఆ విలువల కొరకు నిల్చుంటే రేపొద్దున తప్పకుండా మనకు కూడా అదే వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. సో అలాంటి విలువల గురించి ఆయన కట్టుబడి వీటన్నిటి గురించి కూడా ఆయన నిల్చున్నందుకు ఆయన హతమార్చబడ్డాడు. ఆయన ఎంతో గొప్పగా ఆయన ఉన్న కాలంలో స్టూడెంట్స్ మధ్య చాలామంది ఈ యూనివర్సిటీస్కి వెళ్ళి యుఎస్లో ఎస్పెషల్లీ యూనివర్సిటీస్లో దేవుడు లేడని నేర్చుకుంటారు. ఇలా బైబుల్ వాల్యూస్ అన్నిటి విరుద్ధంగా వాళ్ళ ప్రొఫెసర్స్ వారి మనసులు తిప్పేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో యూనివర్సిటీస్లో మళ్ళీ తిరిగి దేవుని వైపు చాలామంది స్టూడెంట్స్ని ఎస్పెషల్లీ యవనస్తులను తిప్పినవాడు చార్లీ కర్క్. సో చాలా ఉన్నతమైన మనసు కలిగి యథార్థంగా జీవించి ఆయన మరణించి ఉన్నాడు. అయితే తప్పకుండా అది మన ముందు సవాలుగా ఉంచబడింది ఉదయకాలం చెప్పినట్టుగా. సో అదెందుకు నేను మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము కూడా అదే. సో ఆయన ఒక్కడే కాదు, అది మనందరికీ కూడా ఈ అంశం అయి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. 5వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈరోజు మనము ఇర్మియా జీవితాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గురించి ఎంతో ప్రాముఖ్యమైన ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో గుర్తింపబడతా ఉన్నాడు. ఇర్మియా చాలా కష్టం చదవడం, ఎందుకంటే ఆ దర్శనాలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి. ఎస్పెషల్లీ నెగ్లెక్టెడ్ బుక్స్లో కొంచెం నిర్లక్ష్యం చేయబడే పుస్తకాలలో కొన్ని పుస్తకాలు ఏంటంటే ఇర్మియా కూడా ఒకటి. లేవియా కాండం, యెషయా, ఇర్మియా, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, ఎజెకియలు ఎవరు చదవరు. ఆది కాండము చదివేసే ఉంటారు అందరూ క్రైస్తవులుగా ఉన్నప్పుడు. సువార్తలు, మత్తయి సువార్త ఇవి చదువుంటారు. కానీ ఈ గ్రంథాలు కొంచెం ఇంటర్ప్రిట్ చేయడం, అర్థం చెప్పడం కొంచెం కష్టము కనుక ఇవి కొన్నిసార్లు చదవకుండా ఉంటారు. కానీ ఈ ఇర్మియా గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. నూతన నిబంధనలో కనిపించే అంశాలన్నీ కూడా ఇర్మియాలో దాగి ఉన్నాయి. ఇర్మియా మొదటిసారి ఈ నూతన నిబంధన గురించి మాట్లాడుతున్నట్టు, న్యూ కవెనెంట్, దేవుడిచ్చే నూతన నిబంధన గురించి ఆయన కేక వేస్తున్నట్టు చూస్తాం. 33వ అధ్యాయంలో నూతన హృదయం గురించి మాట్లాడుతున్నట్టు చూస్తాం. ఇశ్రాయేల్ని గద్దించి వస్త్రాలు కాదు మీరు చింపుకోవాల్సింది, మీరు దేవునికి మీ హృదయాలు ఇవ్వాలని ఇర్మియా మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. సో ఇది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉన్న ఈ గ్రంథంగా ఉన్నట్టు చూస్తున్నాం. వ్యక్తి కూడా ఎంతో ప్రాముఖ్యమైన వాడు. అయితే ఈరోజు మనం ఈయన నుంచి నేర్చుకునే విషయం ఏమైనది, ఏ కోణంలో మనం చూడబోతున్నామంటే ఈ విధమైన అంశము మనది ఈ విధంగా మనం టైటిల్ ఇవ్వచ్చు, గాడ్ అండ్ హిస్ సర్వెంట్. దేవుడు మరియు ఆయన సేవకుడు. దేవుడు మరియు ఆయన సేవకుడు. ఈ దేవుడు మరియు ఆయన సేవకుడుకున్న రిలేషన్షిప్, సంబంధం ఎట్టిదో మనం గుర్తించవచ్చు. సో దేవుడు మరియు ఆయన సేవకుడు అంటున్నప్పుడు ఇది కేవలము ఒకరికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది కేవలము కంప్లీట్గా దేవునికి సమర్పించుకొని ఉద్యోగం లేకుండా కేవలము సేవ చేసే వారి కొరకు మాత్రమే అని తలంచొద్దు. ఇది అందరికీ పిలుపు అయి ఉన్నది. ఈ పిలుపు అందరిది. ఈ పిలుపు నూతన నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ పిలువబడతా ఉన్నాం. సో దీనికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేది ఇది నా ఆలోచన చేసి మనము ముందుకెళ్దాం. మొదటి విషయం మనం గమనించినట్లయితే కొన్ని వచనాలు త్వరగా చదువుకుందాము. మొదటి విషయం గమనించినట్లయితే దేవుడు మరి ఆయన సేవకుడు అని మాట్లాడుతున్నప్పుడు ఈ సంబంధము ఏ విధంగా ఉన్నది అని గుర్తిస్తున్నప్పుడు 5వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రారంభంగా పరిచయమైన వచనం చదవండి ఎవరన్నా. ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, చాలు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. సో ఎంతో ప్రత్యేకమైన మాటలు ఇర్మియాకు వస్తున్నట్టు చూస్తున్నాం. ఈ ఇర్మియా ఎవరు అంటే, ఇర్మియా కేవలము ఒక యాజకుడు లేక ఒక ప్రీస్ట్ మాత్రమే కాదు, ఈయన ఒక ప్రవక్తగా కూడా దేవుడినని ఏర్పరిచినట్టు చూస్తూ ఉన్నాం. ఈయన ఒక ప్రీస్ట్లీ హిల్కియా అనే వ్యక్తి ఒక యాజకుడై ఉన్నాడు. ఆయన కుటుంబం నుంచి ఈయన వచ్చినట్టు చూస్తున్నాం. సో ఈ సేవకుడిని దేవుడు ఎలా వ్యవహరిస్తున్నాడు, దేవుడు ఏ విధంగా, హౌ ఈజ్ హీ రిలేటింగ్ టు హిస్ సర్వెంట్ అని చూసుకున్నట్లయితే మొదటిగా ఈ విషయం గుర్తిద్దాం. ఏంటంటే గాడ్ చూజెస్ హిస్ సర్వెంట్. దేవుడు ఆయన సేవకుడిని ఎంపిక చేసుకుంటాడు. దేవుడు ఆయన సేవకుడిని ఎంపిక చేసుకొని ఉన్నాడు. మనము ఆయనను ఎంపిక చేసుకోవడం కాదు, దేవుడు వెతుకుతూ దేవుడే ఆయన సేవకుడిని ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు ఆయన ఎంపిక చేసుకున్నాడు అంటే, ఆయన అన్ని క్వాలిటీస్ చూసి, ఆయన అన్ని మంచి గుణ లక్షణాలు చూసి, అన్ని అద్భుతమైన క్వాలిటీస్ చూసి ఈయన నా సేవకుడు అని అనలేదు ఆయన. ఒకవేళ లోకంని అడిగితే అదే విధంగా అంటది. అన్నీ సంపాదించిన తర్వాత ఐ వాంట్ టు హైర్ యూ,
నిన్ను నేను హైర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు కమ్యూనికేషన్ నువ్వు బాగా మాట్లాడగలుగుతున్నావు, నువ్వు నాకు నీలో స్కిల్ ఉంది, నువ్వు నాకు ఆఫర్ చేయగలుగుతా ఉన్నావు, నువ్వు పని చేయగలుగుతా ఉన్నావు, నిన్ను నేను హైర్ చేసుకుంటాను లోకం అంటుంది. కానీ గాడ్ చూజెస్ హిస్ సర్వెంట్ ఈవెన్ బిఫోర్ ద సర్వెంట్ ఎగ్జిస్ట్. ఆ సేవకుడు ఉనికిలో లేనప్పుడే ఆ సేవకుడిని ఎన్నుకునే దేవుడు. ఇది దేవుని యొక్క గొప్పతనమైనది. సో ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, కొన్నిసార్లు మనం ఈ విధమైన తలంపులు తలంచడానికి వీలు లేదు. దేవుడు ఎంపిక చేసుకోవాలంటే కొన్ని గుణలక్షణాలు ఉండాలి. దేవుడు ఎంపిక చేసుకోవాలంటే చాలా పద్ధతిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. ఇవన్నీ వాస్తవం కాదా అంటే వాస్తవమే, కానీ వాటి బట్టి దేవుడు ఎంపిక చేసుకోడు, వాటిని బట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకోడు. కానీ దేవుడు నువ్వు పుట్టక ముందే నన్ను ఏర్పరచుకున్నట్టుగా మనము ఎర్మియాతో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఇర్మియాని ఏర్పరచుకున్న దేవుడు పాత నిబంధన గ్రంథంలో స్పెసిఫిక్గా ఆయన ప్రవక్తగా ఆయన పిలుచుకున్నట్టుగా చూస్తున్నాం. కానీ నూతన నిబంధనకు మనం వచ్చినట్లయితే నూతన నిబంధనలో ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము తెలుసు మనకి. భూపునాదులు వేయబడక మునుపే నేను నిన్ను ఆయన ప్రియుని అందు ఆయన మనలను ఏర్పరచుకొనెను. సో ఈనాడు ఇక్కడ ఈ మాటలు వింటా ఉన్నామంటే ఎప్పుడో దేవుడు ఇర్మియాని ఏర్పరచుకోవడం ఏమాత్రము కాదు. నేడు కూడా ఈనాడు ఈ సమయంలో ఇలా మనందరము మాటలు వినుటకు కూర్చొని ఉన్నామంటే ఇది దేవుని ఎంపిక ఉన్నది. దేవుడు ఈ మాటలు వినుటకు నిన్ను ఎంపిక చేసుకొని ఉన్నాడు. దేవుడు ఆయన ప్రియుని అందు నిన్ను రక్షించుటకు ఎంపిక చేసుకొని ఉన్నాడు. గాడ్ చోజ్ యూ ఈవెన్ బిఫోర్ యూ ఎగ్జిస్టెడ్. నీవు పుట్టక మునుపే, నువ్వు ఉనికిలో లేక మునుపే దేవుడు నిన్ను నన్ను ఆయన సేవకులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే అంశము మన మనసులను తాకాలి. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? పుట్టక మునుపే. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన సేవకుడుగా ఉండుటకు నన్ను ఎన్నుకున్నాడు. నేను ఉనికిలో లేనప్పుడే నా జాబ్ డిస్క్రిప్షన్ రెడీగా ఉంది. నేను ఉనికిలో లేనప్పుడే నేను ఏం చేయాలో నాకు రెడీగా ఉంది. అది ఏంటంటే ఆ తర్వాత తెలుసుకుంటాం. కానీ బైబిల్ చెప్తా ఉన్నది, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ యు ఆర్ చోజన్ బై గాడ్. సో గాడ్ డిడ్ నాట్ ఓన్లీ చూజ్ ఎర్మియాని మాత్రమే ఎన్నుకోవడం మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఫర్ అ స్పెసిఫిక్ పర్పస్, ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఎన్నుకున్నాడు. దేవునికి నీతో నాతో పని ఉన్నది. అందుకే ఈ మాటలు వినిపింపజేస్తున్నాడు. అందుకే ఆయన వార్తను నీ యొద్దకు ఆయన తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ సత్యము చాలా ఖచ్చితంగా గుర్తించినప్పుడు ఆ దేవుడికి నేను అవసరం లేదు, దేవుని సేవ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు అని అనుకోం. దేవునికి నాతో ఏం పని లేదు అని అనుకోం. నాకు దేవునితో ఏదో పని ఉంది, ఆ పని తీర్చుకొని వెళ్ళిపోవడానికి లేదు. గాడ్ హ్యాస్ వర్క్ విత్ యూ. దేవుడు నీతో పని ఉన్నది. నీతో పని ఉండడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీకు మాత్రమే వార్త వినిపించి ఉన్నాడు, నిన్ను రక్షించుకొని ఉన్నాడు. ఈ భూ పునాది వేయబడక మునిపే ఇర్మియాని ఎన్నుకున్న దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. సో సేవకుని విషయం వచ్చేసరికి ఈ సేవకుడు అంటున్నప్పుడు రెండు విధాలుగా ఉన్నది. అందరము దేవుని సేవకులమే నూతన నిబంధన గ్రంథం ప్రకారం. అయితే స్పెసిఫిక్ కాల్, ప్రత్యేకమైన పిలుపు నొంది సంపూర్ణంగా దేవుని సేవ చేసే వాళ్ళు కూడా దేవుని సేవకులే. అయితే ఇద్దరికి ఏంటి వ్యత్యాసం అంటే వారు అందరూ కూడా దేవుని దృష్టిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అలా ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. బట్ స్టిల్ గాడ్ చూజెస్ సమ్ టు బీ ఇవాంజలిస్ట్, సమ్ టు బీ పాస్టర్స్. కొంతమంది పిలువబడ్డారు కనుక స్పెసిఫిక్ కాల్ వారికి ఉంటున్నట్టు చూస్తూ ఉన్నాం. అయితే రెండిటికి డిఫరెన్స్ అనేది, ఇద్దరము సేవకులమే. అంటే జాబ్ చేసేవారు సేవకులే, మినిస్ట్రీ ప్రత్యేకమైన మినిస్ట్రీలో ఉన్నవారు సేవకులే. అయితే ఎవరి బాధ్యత వారు నెరవేర్చాలని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది గుర్తించాలంటే ఫస్ట్ ఇది గుర్తించాలి. బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూమ్ ఐ న్యూ యూ. నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. దట్స్ ద చాయిస్ ఆఫ్ గాడ్. అట్టి గొప్ప ఎంపిక దేవునిది. స్థితి చూడకుండా, నీ రూపము చూడకుండా, నీ తలాంతులు చూడకుండా దేవుడు ఎంపిక చేసుకొని ఉన్నాడు. అది మొదటిది. రెండోది చూసుకున్నట్లయితే ఇక్కడి 6వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా. అందుకు అయ్యా ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అని రాస్తాను. సో ఇక్కడ ఒక కారణం చెప్తా ఉన్నాడు ఇర్మియా, ఒక గొప్ప కారణం చెప్తా ఉన్నాడు. నేను నిన్ను సేవకుడుగా ఎంపిక చేసుకున్నాను, నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను. ఎంపిక అనేది అందరికీ ఎంపిక కాదు, కొందరికి ఎంపిక. ఈ లోకంలో మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది వేల కొలది మంది ఉండవచ్చు,
కానీ ఆ వేల కొలది మందిలో మనల్ని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు. సంఘం అనగా కూడా పిలువబడిన వారు. లోకమంతటిని సంఘంలో చేర్చలేదు. లోకము నుండి ప్రత్యేకంగా కొందరిని ఆయన పిలుచుకున్నాడు. ఆ కొందరిలో నీవు నేనున్నా. సో ఆయన పిలుచుకున్నప్పుడు ఈ ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, ప్రవ్వా నేనైతే బాలుడని నాకు రాదు, నేను చెయ్యను ప్రవ్వా, నాకు శక్తి లేదు, మాట్లాడుటకు కూడా నాకు శక్తి లేదు అన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇట్టి వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. సాకులు చెప్పే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. శక్తి లేదు అని చెప్పే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. నాలో ఏమాత్రం నేను కరెక్ట్ కాదు ప్రభు, ఈ క్వాలిఫికేషన్కి వేరే వాళ్ళు ఉండాలి అని అనుకునే మనల్నే దేవుడు ఎన్నుకున్నాడు. నేను ఈ దేవుని సేవ చేయాలంటే నేను కరెక్ట్ అంటే మనం దేవుని ఎంపిక కాదు. దేవుని సేవ చేయటకు నేను కరెక్ట్ కాదు అంటే అదే ఫస్ట్ క్వాలిటీ. ఇక్కడ సువార్తల్లో మనం గమనిస్తున్నట్లయితే ఆయన ప్రధాన యాజకులు అందరూ కూడా అసలు వాళ్ళని దేవుడు ఎంపిక చేసుకొని సువార్త ప్రకటించడం లేదు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాడు. దట్స్ ద చాయిస్ ఆఫ్ గాడ్. వెళ్ళి మిమ్మల్ని నేను మనుషులను పట్టే జారులుగా చేస్తానన్నాడు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ ఎట్టిదంటే ఆయన ఎంపిక చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన నేను అపవిత్రుడను, పేతురు మోకాల్లోంచి ప్రభా నేను పాపిని నా నుంచి వెళ్ళిపో, చేపలు పట్టేటోళ్ళం ఎట్లుంటో మీకు తెలీదు, నువ్వు వెళ్ళిపో, మేము కాదు నీకు యోగ్యులము అని అంటా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము కూడా గుర్తించాల్సింది ఏంటంటే, దేవునికి పరిశుద్ధంగా జీవించాలంటే వేరే గ్రూప్ అది. మా సిస్టర్ బాగా ప్రేయర్ చేస్తారండి అని అన్నారు అనుకోండి, దేవుడు మనతోనే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే సిస్టర్ కాదు, బ్రదర్స్ కూడా ఎంపిక చేయబడిన వాళ్ళే. నేను పరిశుద్ధంగా ఉండుటకు పిలువబడలేదని అనడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు గర్భంలో ఉన్నప్పుడే ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకోవడమే కాదు, ఇక్కడ రెండోది గాడ్ చిజిల్స్ హిస్ సర్వెంట్. అట్లా అన్న వెంటనే ఇర్మియాకి అయిపోయింది. నేను చేయలేను ప్రభువా అంటే నువ్వే కావాలి, నీతోనే నేను చేపిస్తాను, అది నువ్వు కూడా చూస్తావని దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నాడు. దేవుడు ఆ బలహీనతను చెక్కడానికి ఇర్మియాను ఎన్నుకున్నాడు. ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, నూతన నిబంధన గ్రంథంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10, వీఆర్ హిజ్ వర్క్ మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్. మనం ఆయన పనివారమైన ఆయన కృపచేత విశ్వాసం మూలంగా నేను ఏర్పరచుకున్నాడు. ఎందుకు? మంచి క్రియలు చేయుటకు, సిద్ధపరచుటకు, నిన్ను చెక్కడానికి, నన్ను చెక్కడానికి, బలహీనతలు తీసివేయడానికి. నేను లేను, చేయలేను, నేను జీవించలేను, నేను దేవునికి పనికిరాను అని చెప్తే గాడ్ స్టెప్స్ ఇన్. గాడ్ వాంట్స్ యూ. దేవునికి అట్టివారు కావాలి. అట్టివారిని హీస్ చిజిలింగ్ పీపుల్. ఆయన చెక్కుతా ఉన్నాడు. ఆయన కుమ్మరి వలె ఆయన మట్టిని ఏర్పరచుకున్నాడు. ఆ మట్టిని షేప్ చేస్తూ ఉన్నాడు. ఈజ్ మోల్డింగ్ ద పాట్. ఆయన కుండను మోల్డ్ చేస్తున్నాడు. డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, ఇది శ్రేష్టమైన సత్యము. ఆనాడు ప్రవక్తగా ఇర్మియాను మాత్రమే ఎన్నుకున్నాడు. ఈనాడు ఆయన సేవకుడుగా ఈ లోకంలో ఉండుటకు ఎవరు లేరు. అట్టి సమయంలో దేవుని మాట మనకేమైనదంటే, గాడ్స్ చాయిస్ ఇస్ యూ, బికాస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్, భూపునాదులు వేయబడక మునుపు నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రియుని యందు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకోవడం మాత్రమే కాకుండా హీఈస్ ట్రయింగ్ టు చిజిల్ యూ. ఆయన నిన్ను శుద్ధి చేయాలని. ఇక్కడ సవాలు ఏంటంటే, ఇర్మియా అక్కడ సరెండర్ అయినాడు, కానీ ఈనాడు మనం సరెండర్ అవుతున్నామా లేదా అనేది ప్రశ్న. ఇర్మియా అయితే అన్నాడు, ఎస్ లార్డ్, అవును ప్రభా, సరే నేను మాట్లాడలేనంటే నువ్వు శక్తినిస్తావు, నువ్వు శక్తినిచ్చే మాట్లాడ ప్రభా నేను అంటే. వాలంటరీగా దేవుడు చెక్కడానికి ఆయన సమర్పించుకున్నాడు గనుక ఆయన గొప్ప ఇర్మియాగా ఈనాడు పిలువబడతా ఉన్నాడు. ఈనాడు చాలామంది దేవుని పిలుపు మనకు తెలుసు, దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడని నీకు తెలుసు, కానీ నిన్ను మారుస్తా అంటే మనం మారం. కుండ నాకు ఇష్టం లేదు ప్రభా, నేనే మోల్డ్ చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు సర్వ్ యూ, ఐ వాంట్ టు సర్వ్ మై సెల్ఫ్ అంటే దట్స్ వేర్ వి ఫాల్. అక్కడే మనం పడతాం. కానీ ఈనాడు మళ్ళీ మనం తిరిగి ఇర్మియా గ్రంథం నుంచి దేవుడు మాట్లాడుతుండగా, దేవుడు చెక్కుతున్నప్పుడు, వెన్ గాడ్ ఇస్ చిజిలింగ్ అస్, దేవుడు ఒక రూపము తీసుకొని వస్తున్నప్పుడు, లార్డ్ ఐ నో ఇట్స్ పెయిన్ఫుల్, అవును నా మాట సరిగ్గా లేదు, నా బలహీనతలు నాకున్నాయి, ఎస్ ఐ నో మై వీక్నెసెస్, ఎస్ ఐ నో మై ఫ్రెయిలిటీ, నేను ఎంత బలహీనుడో నాకు తెలుసు, కానీ నువ్వు చెక్కు. అది చెక్కేటప్పుడు మనకు నచ్చకపోవచ్చు, అది మార్చేటప్పుడు మనకు నచ్చకపోవచ్చు, దేవుడు తీసివేసేటప్పుడు మనకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే మనకి ఇష్టమైనదే అది, మనకు చేయాలనుకునేదే అది, మన శరీరము కోరుకునేదే అది. అదే నా నుంచి తీసేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటాం? కానీ ఇర్మియా ఒప్పుకున్నాడు. ఇర్మియా యాజకుడుగా సెటిల్ అయిపోదాం అనుకుంటే, లేదు నువ్వు తిరగాల,
నువ్వు ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు రాజుల ఎదుట నిలబడాలి, నువ్వు నా సేవకుడివి నువ్వు అని పిలుస్తాడు. సో ఈనాడు రెండోది, గాడ్ హెస్ చూజన్ యూ ఫర్ గుడ్ వర్క్స్ అండ్ యు ఆర్ హిజ్ వర్క్మెన్షిప్. దేవుడు ఈజ్ చిజిలింగ్ యూ. దేవుడు చెక్కుతున్నప్పుడు అంగీకరిస్తున్నావా? ఆయన కరెక్షన్కి, ఆయన దిద్దుబాటుకు అర్పించుకుంటున్నావా? ఆయన దిద్దుబాటుకు అర్పించుకొని, ఓకే ప్రభువా, సరే తీసే ప్రభువా, ఓకే లార్డ్ ప్లీజ్ రిమూవ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ మీ. అలాంటి సేవకుడిని దేవుడే శుద్ధి చేస్తాడు. సో ఈ ప్రివిలేజ్ కూడా దేవుడు ఈ విధంగా చెప్పట్లేదు, సరే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఇప్పటి నుంచి నువ్వేం చేయాలంటే నువ్వు వెళ్ళు పరిశుద్ధునిగా అయి ఆ తర్వాత రా అనట్లేదు. దేవుడు ఏమన్నాడంటే, ఐ విల్ మేక్ యూ హోలీ. నేను నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, నేను నువ్వు ఉపయోగకరంగా మారుస్తాను, నేనే నీలో ఉన్న ప్రతి చెడు కార్యాన్ని నేను తీసివేస్తాను అని అంటున్నాడు. ఇంతకంటే శ్రేష్టమైన దేవుడు ఇంకెక్కడ మనకున్నాడు. ఆయన సేవకుడిని ఆయన చెక్కేవాడుగా ఉన్నాడు. గాడ్ చిజల్స్ హిస్ సర్వెంట్. డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, ఈరోజు నువ్వు ఆయన సేవకుడు, ఆయనలో నమ్మిక ఉంచినావంటే ఆయన సేవకుడి ఖచ్చితంగా. ఆయన దిద్దుబాటుకు శిరస్సు వంచావా? ఆయన దిద్దుబాటుకు తల వంచి, ఎస్ లార్డ్ ప్యూరిఫై మీ, వాష్ మీ, క్లెన్స్ మీ అని అడుగుతా ఉన్నామా అనే ప్రశ్న మనం తప్పకుండా అడగాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. అది రెండోది. మూడోది, ఇర్మియా జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో మాట మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నాకు రాదు మాట అని చెప్పి ఉన్నాడు. 7వ వచనంలో ఏమంటా ఉన్నాడు చదువుకుందాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. చదవండి అంకుల్. నేను బాలుడని అనవద్దు, నేను బాలుడని అనకు ఇర్మియా, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నేను పంపించే దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నువ్వేం చెప్పాలో కంగారు పడకు ఇర్మియా, నేను నీకు ఆజ్ఞాపిస్తాను. ఐ విల్ పుట్ మై వర్డ్స్ విత్ ఇన్ యూ. నీ నోట నా మాటలు నేను ఉంచుదను, నీవు ఆ మాటలను సెలవిచ్చాలి. ఇదిగో నేను నీ నోట నా మాటలుంచి ఉన్నాను. ఇర్మియా నువ్వేం భయపడకు, బాలుడని అంటున్నావు, మాట్లాడలేని అనుకుంటున్నావు, కానీ నువ్వేమనొద్దు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని అనకు. నువ్వు బాలుడని నువ్వేం చేయాలంటే, ఐ విల్ గివ్ యూ ద వర్డ్స్, నేను నీకు మాటలు ఇస్తాను, నీ నోట నా మాట నుంచెదను అని దేవుడు చెప్పినాడు. అంతేగా 9వ వచనం కూడా చూద్దాం. 9వ వచనం ఒకసారి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఎవరు ముట్టారండి నోరు? యెహోవా ముట్టారు. ఇదిగో చాలు అంకుల్, చాలు. యెహోవా మాట యెహోవాయే ఇర్మియా నోట ఉంచాడు. యెహోవా ఇర్మియా నోటిని ముట్టి ఉన్నాడు. సో దిస్ ఇస్ ద థర్డ్ థింగ్. దేవుని సేవకుని ఏర్పరచుకునేది ఆయన, దేవుడి సేవకునికి దిద్దుబాటు చేసేది ఆయన. గాడ్ చిజల్స్ హిస్ సర్వెంట్. థర్డ్, గాడ్ క్లోత్స్ హిస్ సర్వెంట్. దేవుడు ఆయన సేవకుడికి ఆయన వస్త్రాన్ని ధరింపజేస్తాడు. వస్త్రాన్ని ధరింపజేయమంటే హీ ప్రిపేర్స్ హిమ్, సిద్ధపాటు చేసేది కూడా ఆయనే. రెండోది ఈ విధంగా చెప్పాడు దేవుడు, ఆర్మీలో ఎవరిని సెలెక్ట్ చేస్తారని, బాగా ఫిట్నెస్ మంచిగా ఉండి అట్లీస్ట్ కొన్ని క్రైటీరియా ఉండాలి. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వేం క్రైటీరియా ఏం అవసరం లేదు, నువ్వు రా, యు కమ్, యు సరెండర్, నేను నిన్ను ఎక్విప్ చేస్తాను, ఐ విల్ ఎక్విప్ యూ, నేనే నిన్ను సిద్ధపరుస్తాను, నీకు ఏ బలం లేకపోయినా నీ నోట నా మాట నుంచెదను అని దేవుని వాక్యము సెలవిస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఈనాడు ఇది గొప్ప సత్యం అండి, ఇది చాలా శ్రేష్టమైన సత్యం. సువార్తలో కనిపించే అద్భుతమైన సత్యం ఇదే. దేవుడు ఎంపిక చేసుకునేది వారిని కూడా ఇదే. ఈరోజు సువార్త అందరికీ కూడా ఆశ్చర్యం ఏంటంటే, నేను 60 సంవత్సరాలు ఒక న్యాయమైన ఆఫీసర్గా జీవించి భక్తి నేను చేసి అయినా నేను పరలోకం సంపాదించుకొని అంటారేంటి మీరు అనేది నాడు ప్రశ్న. అవును, అదే ప్రశ్న. ఎందుకంటే మన నీతి బట్టి మనం వెళ్ళలేము. మన నీతి దుర్నీతిగా దేవుని దృష్టిలో ఉన్నది. మన నీతి పైకి నీతిగా ఉండవచ్చు, అంతరంగమందు హృదయము అంధకారముతో నిండి ఉండెను అని గుర్తిస్తా ఉన్నాం. అట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తులను దేవుడు ఎన్నుకొని, ఏంటి నాకంటే ముందు వేశ్యలు వెళ్ళిపోతారా? పరిశీలి అదే అనుకున్నారు. మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యంలో ఉంటారు, మీకంటే ముందు దొంగలు పరలోక రాజ్యంలో ఉంటారు. ఇది ఎక్కడ సువార్త? ఇదెట్టి సువార్త? అదే సువార్త యొక్క సత్యము. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 10-11 చదువుదాము. 1 కొరింథీ 10-11. దొంగలైనను
దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను. చూడండి ఇక్కడ ఇంకా పైన కూడా లిస్ట్ ఉంది. దొంగలు, లోబులు, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇక్కడ ఇంకో పెద్ద లిస్ట్ ఉంది, పైన కూడా చదువుకోవచ్చు మీరు. ఒకవేళ గమనించండి, ఇక్కడ ఇంకొక హెచ్చరిక మాట కూడా. ఒకవేళ ఇప్పటికీ దొంగలుగా ఉండి, ఇప్పుడుగా దోచుకునే వారంగా ఉండి, ఇప్పటికీ ఒకవేళ వ్యభిచారులుగా ఉంటూ, ఇప్పటికీ ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారంగా ఉంటూ, అక్కడ ఉన్న లిస్ట్ అంతా అవి ఇప్పటికీ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది ఖచ్చితమైన మాట, దేవుని రాజ్యంలో ప్రవేశం ఇటువారికి లేదు. అంటే మరి ఇందాక అన్నారు కదా బ్రదర్, వేశ్యలు పరలోక రాజ్యంలో ఉన్నారని, మరి అదేంటి అంటే తర్వాత వచనం చదవండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఇది దేవుని ప్రణాళిక. మీరు కూడా దొంగలే, మీరు కూడా వ్యభిచారులే, మీరు కూడా ఇవన్నీ స్వభావాలు కలిగిన వారై మీరు ఉంటిరి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నందును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడితిరి. కడగబడితిరి, పరిశుద్ధపరచబడితిరి, నీతిమంతులుగా తీర్చబడితిరి. దట్స్ ద గ్రేట్ న్యూస్ ఆఫ్ ద గాస్పుల్. ఈ సువార్త యొక్క అతి అద్భుతమైన వార్త అదే. మీరు అట్టివారై ఉన్నప్పుడు దేవుడు కడిగి ఉన్నాడు, దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు, దేవుడు నీతిని దయచేసి ఉన్నాడు. ఈనాడు దేవా నేను ఇట్టివాడిని అని చెప్పడానికి వీలేదు. గాడ్, వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, క్రీస్తునందు నీవెప్పుడైతే నమ్మిక ఉంచుతున్నావు, ఆనాడు దేవుడు నీకు వస్త్రధారణ కలగజేస్తూ ఉన్నాడు. ఆయన నీతి అను వస్త్రాన్ని కప్పుతా ఉన్నాడు, ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆయనే కడుగుతా ఉన్నాడు, ఆయనే పరిశుద్ధతలోకి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన సేవకుడికి వస్త్రాలు దయచేసేది ఆయనే. గాడ్ క్లోత్స్ హిస్ సర్వెంట్. ఐ యు క్లోత్డ్ డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, నీకు ఈ వస్త్రధారణ దేవుడు అనుగ్రహించి ఉన్నాడా? ఇట్టి వాటి నుంచి నువ్వు బయటపడి ఆ వస్త్రధారణ ధరించుకొని ఉన్నావా? ఆ వస్త్రాలు నువ్వు ధరింపజేసి ఉన్నాడా దేవుడు నీకు? ఇర్మియా అయితే అంగీకరించున్నాడు. అవును ప్రభువా, నేను మాట్లాడలేను, నేను బాలుడను అని అంటున్న సమయంలో ఆయన నోటిని తాకినవాడు దేవుడు, ఆయన నోట ఆయన మాట నుంచిన వాడు దేవుడు. ఈనాడు మనము ఈ లోకము నుంచి ప్రత్యేకంగా చేయబడ్డామంటే ఎందుకు అంటే నీవు ఆయన సాక్షిగా ఉంటావని, నీవు ఆయన సేవకుడుగా ఉంటావని, నీవు నేను ఆయనకు ప్రతినిధులుగా ఉంటామని. ఆ ప్రతినిధులుగా ఉండే ప్రక్రియలో మన బలను దయచేసింది ఆయన, ఎక్విప్ చేసింది ఆయనే, అన్ని దయచేసి మళ్ళీ పంపించేది కూడా ఆయనే. గాడ్ క్లోజ్ హిస్ సర్వెంట్. సో డియర్ బిలీవర్, ప్రియ విశ్వాసి, ఈ వస్త్రధారణ నీవు ధరించుకొని ఉన్నావా? ఇట్టి విషయాలు నీకు ధరింపజేసి ఉన్నాడా? దాట్స్ ద పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. నువ్వు ఖచ్చితంగా చెప్పాలినట్లయితే దేవునికి స్తోత్రం. లేదు ఇంకా ఇవి నాలో నేను ఇంకా ఇవి ధరించుకోలేదంటే దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్, ఇంకా సమయం ఉన్నది, ఇంకా సేవకునిగా నిలవడానికి సమయం ఉన్నది. యు నీడ్ టు కమ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీదకి వచ్చి శిరస్సు వంచినప్పుడు తిరుగు లేకుండా మనం ఏం సాక్ష్యం ఇవ్వగలుగుతామంటే, నేను ఇంత అంధకారంలో ఉన్నప్పుడు నన్ను కడిగి ఉన్నాడు, పరిశుద్ధపరిచి ఉన్నాడు, నీతిమంతుడిగా చేసి ఉన్నాడు అని తప్పకుండా మనం ఆ సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అది మూడోది. నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఇదే ఇర్మియాతో మాట్లాడుతూ ఈ విషయాలు మరలా చెప్తా ఉన్నాడు. ఒకసారి చదువుదాం, 9వ వచనం, 9-10 చదువుదాం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నా. 10వ వచనం కూడా చదవండి. పెళ్ళగించుటకును విరుగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకు నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళినట్లయితే నువ్వు వెళ్ళాలి ఇర్మియా, నువ్వు వెళ్ళి నా మాటను వారికి ప్రకటించాలి, నీవు వారితో ఆ మాటలు నువ్వు ప్రకటించాలి అని వివరిస్తూ ఉన్నాడు. సో 4వ విషయం ఏంటంటే, మొదటిగా ఎంపిక, రెండోది ఆయన దిద్దుబాటు, మూడోది ఆయన వస్త్రాన్ని ధరింపజేస్తున్నాడు, 4వది గాడ్ కమిషన్స్ హిస్ సర్వెంట్. దేవుడు ఆయన సేవకుడు సిద్ధపరిచిన తర్వాత పంపుతా ఉన్నాడు. నువ్వు వెళ్ళు ఇర్మియా, యు గో,
యూ హ్యావ్ టు డూ దిస్. ఇర్మియా నువ్వు చేయాలి ఇది. ఏ పని అయితే ఇర్మియాకి ఇష్టం లేదో ఆ పనికే దేవుడు నియమించి ఎక్విప్ చేశాడు, దిద్దుబాటు కలిగజేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళు, రాజ్యముల మీద నేను అధిపతిగా చేస్తానంటున్నాడు. అంటే అధిపతి అంటే ఇక్కడ ఏదో అంటే ఒక మాట సెలవిచ్చేవాడుగా, నిన్ను వారికి తీర్పు ప్రకటించేవాడుగా, వారి మీద నువ్వు మాటలు ప్రకటించేవాడుగా. ఇంగ్లీష్లో కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా, టు ప్లక్ అవుట్ అండ్ బ్రేక్ డౌన్, టు ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ఆన్ దెమ్. దేవుని తీర్పును వారి మీద ప్రకటించుటకు, దేవుని మాటలు వారికి కలుగజేయుటకు, టు బిల్డ్ అండ్ టు ప్లాంట్, నిరీక్షణ ప్రజలకి ఇవ్వుట కొరకు. ఒకవైపు తీర్పు ప్రకటించాలి, ఇంకోవైపు నిరీక్షణ ప్రకటించాలి. ఇందుకు నేను నిన్ను పంపుచున్నాను. ఐఎమ్ సెండింగ్ యూ ఇన్ టు ద వరల్డ్. ఈ లోకమునకు నిన్ను పంపుచున్నాను అని ఇర్మియా అన్నాడు. ఇర్మియా అయితే 5 రాజులు, దాదాపు 5 రాజుల కింద ఉన్నాడు. అతి కష్ట పరిస్థితులలో ఇర్మియా ప్రయాణం చేస్తున్నాడు. అసలు ఇర్మియా 40 సంవత్సరాల పరిచర్య చేస్తున్నాడు. ఈ ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త, ఫ్రూట్లెస్ ప్రాఫిట్. అవును, ఎవరినన్నా పిలవాలంటే ఫలము లేని ప్రవక్త, అంటే బాహ్య ఫలము లేని ప్రవక్త అని ఎవరన్నా పిలవాలంటే ఇర్మియా. ఇంత పరిచర్య చేసినా ఏ ఫలము రాలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిచర్య విలువ ఫలమును బట్టి కాదు, పరిచర్య విలువ నమ్మకత్వం బట్టి అయి ఉంటున్నది. ఇట్స్ నాట్ ద క్వాంటిటీ దట్ గాడ్ మెజర్స్, ఇట్స్ ఓన్లీ ద ఫెయిత్ఫుల్నెస్ గాడ్ కౌంట్స్. దేవుడు నమ్మకత్వాన్ని చూసేవాడుగా ఉన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే, యు గో, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రకటించు అంటున్నాడు. సరే, నూతన నిబంధనకు వద్దాం. నూతన నిబంధనకు వచ్చి సరే ఇర్మియాని అయితే వెళ్ళమన్నాడు, మరి మనకైతే ఏం పని లేదు కదా, మనం జాబ్ చేసుకోవాలి కదా అనడానికి లేదు. సువార్త యొక్క పిలుపే మత్తయి సువార్త 28, 19, 20. సువార్త యొక్క పిలుపే అది. జీసస్ ద లాస్ట్ వర్డ్స్, ద లాస్ట్ క్లోజింగ్ వర్డ్స్, ముగింపులో పలికిన మాటలు గో గో. ఆ మాట మనం వీ వాంట్ స్టే స్టే అంటే మనం కంఫర్టబుల్గా ఉండిపోతాం. కానీ గో అనే మాట మనకు అర్థం కాదు. గో యీ ఇన్ టు ఆల్ ద వరల్డ్ అన్నాడు. లోకమునకు వెళ్ళుము, సర్వసృష్టికి సువార్తను ప్రకటించుము, నేను ఆజ్ఞాపించిన సంగతులను వారికి బోధించుము, నా బోధను నేర్పించు, వారిని నా శిష్యులుగా చేయుము. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. 4వది ఏంటి? గాడ్ కమిషన్స్ హిస్ సర్వెంట్. దేవుడు ఆయన సేవకుని పంపేదే దేవుడు. ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే అమెరికా ప్రతినిధిగా ఇక్కడ ఎవరన్నా వస్తే గజ 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 వణుకుతారు. ఎందుకంటే ద అథారిటీ దట్ ద కంట్రీ క్యారీస్. ఇమాజిన్ ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఈ సర్వసృష్టికి సృష్టికర్త అయిన దేవుడు. అందుకే ఆ మాట పలుకుతా ఉన్నాడు, సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ఆల్ అథారిటీ హ్యాస్ బిన్ గివెన్ టు మీ ఇన్ హెవెన్ అని అన్నారు. పరలోకమందు భూమి అందు అధికారం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు వారిది. ఆ అధికారం కలిగిన దేవుడు, నేను ఉన్నతమైన వాడని, సైన్యములకు అధిపతి యెహోవాను, ఐఎమ్ సెండింగ్ యూ, నేను నిన్ను పంపుతున్నాను. ఎవరు నిన్ను పంపినారంటే సైన్యములకు అధిపతి యెహోవా పంపి ఉన్నాడని గుర్తుపెట్టుకో అని. He's sending Jeremiah. In the same manner, He's sending us. సిద్ధమా? వెళ్ళుటకు సిద్ధమా? ఆయన కొరకు మాట్లాడుటకు సిద్ధమా? ఆయన ఎక్విప్ చేసిన తర్వాత, ఆయన నిలకడగా ఉంచిన తర్వాత ఈ లోకంలోకి వెళ్ళి స్వరాన్ని ఆయన కొరకు విప్పుట కొరకు, జీవితాన్ని ఆయన కొరకు జీవించట కొరకు. ఐ యు రెడీ? డు యు బిలీవ్? ప్రియ విశ్వాసి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. దీని కొరకు ఏర్పరచుకున్నాడు. సృష్టికర్త ఏర్పరచుకొని ఉన్నాడు. నిన్ను దిద్ది ఉన్నాడు. ఎందుకు దిద్ది ఉన్నాడు? దీని కొరకే దిద్ది ఉన్నాడు. నీకు వస్త్రాలు ధరింపజేస్తున్నాడు. హీ ఎక్విప్డ్ యూ. చాలా విషయాలతో నిన్ను ఎక్విప్ చేస్తున్నాడు. అండ్ హీ వాంట్స్ యు టు గో. నిన్ను వెళ్ళాలని ఆయన పిలుస్తా ఉన్నాడు. యు గో, నువ్వు వెళ్ళు. నువ్వు ఉన్న చోట నువ్వు వెళ్ళు. నువ్వు ఉన్న దగ్గర నువ్వు చేయగలిగింది నువ్వు వెళ్ళు. దేని కొరకు వెళ్ళాలి? ఆయన వార్తను భరించే వారంగా ఉండాలి. ఆయన వార్తను ప్రకటించడానికి నిలబడాలి. ఆయన కొరకు సాక్షులుగా ఉండుటకు మనం వెళ్ళాలి. ఆయన సేవకుడుగానే ఉండాలి. దట్స్ ద కాల్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. అది 4వది, పంపించి ఉన్నాడు. గాడ్ ఈస్ కమిషనింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సిట్టింగ్ హియర్. ఏ ఒక్కరము ప్రత్యేకమైన వారు, ఏ ఒక్కరము వెళ్ళకుండా ఉండడానికి వీల్లేదు. ఏ ఒక్కరము నేను ఇదే చేస్తాను అనడానికి వీల్లేదు. ఎవ్రీబడి ఈస్ కాల్డ్ టు బీ అ విట్నెస్ ఫర్ జీసస్. క్రీస్తు కొరకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరూ సాక్షిగా ఉండాలని బైబిల్ గ్రంథం బిగ్గరగా కేక వేసి పిలుస్తూ ఉన్నది.
అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, మీరు యూదయ యెరూషలేములోను యూదయలోను సమరయలోను బూదిగంతములంత మటుకు నాకు మీరు సాక్షులుగా ఉందురు. ఒకటే తేడా ఉంది, ఇద్దరు మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, లేకపోతే ఉండి కూడా సాక్షులు ఉండట్లేదంటే మరి ఏంటి, మరి వాట్స్ రాంగ్ విత్ అస్? ఏంటి వ్యత్యాసం, లేక ఏంటి సమస్య? పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండాలంటే క్రీస్తుని నువ్వు విశ్వాసం ఉంచాలి. నీవు క్రీస్తును విశ్వాసం ఉంచిన నాడు, క్రీస్తుని సిలువ వేయబడి ఆయన నీ రక్షకుడుగా నువ్వు గుర్తించిన నాడు, పరిశుద్ధాత్ముడు నీ హృదయమందు నివాసం ఉంటాడు. నివాసం ఉండనాడు శక్తిని అందుతావు, నువ్వు సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాం. ఒకవేళ మర్చిపోయామా మాట, మళ్ళీ దేవుని వాక్యం చేత ఈనాడు గుర్తించబడతా ఉన్నాం. గాడ్ హెస్ కాల్డ్ యూ టు గో. ఆయన పంపబడుటకు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అది 4వ విషయం. 5వ విషయం చూసుకున్నట్లయితే 11వ వచనం నుంచి ఈ విధంగా ఒకసారి చదువుదాం. 11 చదివి ముందుకెళ్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనపడుతుందని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనపడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి. చాలా అంకుల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక డైరెక్షన్ ఇర్మియాకి ఇస్తున్నాడు. ఇర్మియాకి నేర్పిస్తా ఉన్నాడు, ఇర్మియాని సరైన దిశలో నడిపిస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ గైడింగ్ హిస్ సర్వెంట్. సో దట్స్ ద 5th థింగ్. గాడ్ కౌన్సిల్స్ హిస్ సర్వెంట్. దేవుడు ఆలోచన ఆయన సేవకునికి చెప్తాడు. ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు, వదిలేయాడు. అందుకే ఇందాక చదవబడిన వాక్య భాగంలో కూడా మత్తయి సువార్త 28:19-20లో, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను అని అనట్లేదు. మీరు ప్రకటిస్తుండగా నేనున్నాను, మీరు జీవిస్తుండగా నేనున్నాను. ఇదిగో యుగ సమాప్తి వరకు ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్, నిత్యము నేను మీతో ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ కూడా అదే అన్నాడు, గైడ్ చేస్తా ఉన్నాడు. ఏం కనిపిస్తా ఉన్నది నీకు? ఆ దర్శనము గ్రహించడము ఇర్మియాకి దేవుడే నేర్పిస్తా ఉన్నాడు. ఆల్మండ్ ఆ యొక్క దర్శనానికి త్వరగా ఫలం వచ్చింది, అంటే సమయానికి ముందే ఉగ్రత రాబోతుందని చెప్పు ప్రజలకి. తర్వాత ఇంకొక దర్శనం, బబులోను దేశం ద్వారా మీ మీదకి తీర్పు రాబోతుందని చెప్పు, ప్రజలు మేల్కోమని చెప్పు. వారు సౌకర్యాలతో ఉన్నారు, సుఖంతో ఉన్నారు, వారికి ధనం ఉంది, బాగా సెటిల్ అయిపోయినారు. ఈ యూదా ప్రజలంతా కంఫర్టబుల్గా ఉండిపోయినారు. టెల్ దెమ్ దట్ జడ్జ్మెంట్ ఈజ్ అహెడ్. తీర్పు ఉన్నది వారు ప్రకటించు, ఇర్మియా వెళ్ళు ప్రకటించు అని అంటా ఉన్నాడు. సో 4వది, ఆ ప్రకటించుటకు నడిపింపు, ఆలోచన చెప్పేది ఎవరు? దేవుడు. ఈనాడు మనం కూడా అనుకోవచ్చు, ఎలా నేను ఉండాలి, ఎలా జీవించాలి, ఆయన సేవకుడుగా నేను ఎలా సిద్ధపరచాలి, నేను ఏం మాట్లాడాలి, నాకేం తెలియదు, నేను బైబిల్ చదవలేదు, నాకు బైబిల్లో ఉన్నవి తెలియదు. చాలాసార్లు బైబిల్ కాలేజ్లో ఒక సమస్య ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎట్లా అనుకుంటారంటే, అన్న వాళ్ళకంతా బైబిల్ ముందే తెలిసి మాకు బైబిల్ ఏం తెలియదు అనుకుంటారు. సో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా వాళ్ళన్నీ నేర్చేసుకుంటారు బాగా, మాకేమో బైబిల్ తెలియదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ఒకనాడు నేను చదువుతున్నప్పుడు కూడా చాలామంది మేము ఒక టీమ్గా చదువుకోవడం జరిగింది. ఆనాడు మాతో పాటు ప్రారంభించినప్పుడు చాలా విషయాలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ముగింపుకు వచ్చేసరికి దేవుడు గైడెన్స్ బట్టి, గాడ్స్ గైడెన్స్ బట్టి, దేవుడు కౌన్సిల్, దేవుని ఆలోచన బట్టి మాకంటే ఉన్నతంగా వాక్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో వారు వచ్చినారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ అభివృద్ధి అనేది ఎటువంటిది అంటే, అది 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ సంవత్సరాలు బట్టి జరిగేది కాదు. కొన్నిసార్లు రక్షణ ఇప్పుడే పొంది ఉండొచ్చు. పౌలు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్. పేతురు చాలా కాలం యేసుప్రభుతో తిరిగి ఒక పర్వత శిఖరానికి ఆయన వచ్చినాడు. పౌలు ఉన్నాడు, రక్షణ పొందిన వెంటనే బయటకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడు. కొన్ని రోజులకి పేతురునే గద్ది చేయమన్నాడంటే, ఎవరయ్యా నీకు ఇది చెప్పింది పేతురు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని గలతీ పత్రికలో రాస్తా ఉన్నాడు. సో ఆత్మీయ అభివృద్ధి అనేది సమయం బట్టి డిపెండెంట్ కాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సరెండర్ అంటు ద లార్డ్. నువ్వు ఎంత సమర్పిస్తే దేవుడు అంత నేర్పిస్తాడు. నువ్వు ఎంత దేవునికి సమీపంగా వస్తే దేవుడు అంత ఎదిగింపజేస్తాడు. సో దట్స్ ద కౌన్సిల్ దట్ గాడ్ గేవ్ టు జెర్మయా. నేను నీకు ఇస్తాను ఈ కౌన్సిల్ అన్నాడు. సో అట్లాంటి కౌన్సిల్ మనకు ఉంటుంది. ఈరోజు నీకు బైబిల్ రాదు, నువ్వు దేవునికి సమీపంగా రా, దేవుని వాక్యం అర్థమవుతుంది. దేవుడు సమీపంగా వచ్చే కొలది హీ విల్ బీ ద గైడ్. ఆయనే నడిపించువాడుగా ఉన్నాడు. ఇర్మియానైతే ఆ విధంగా నడిపించాడు. హీ గేవ్ హిమ్ ద గైడెన్స్. ఏం చేయాలి ఇర్మియాకి చెప్పాడు, ఎలా వెళ్ళాలి,
దేవుడు చెప్పి ఉన్నాడు. మనము నూతన నిబంధన గ్రంథానికి వస్తే ప్రతిసారి ఈనాడు మైక్స్లో ఎవరన్నా దేవుడు నాకు నడిపిస్తున్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, కుష్ఠరోగం ఉన్నది ఆ వ్యక్తికి అంటే అది కాదు దేవుడు నడిపింపు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్గా ఉండండి. ఇక్కడ యెరూషలేము మందిరంలో మనం ఏం నమ్ముతున్నామో చాలా క్లియర్గా ఉంటుంది. అట్లాంటివి అట్లాంటివి తప్పుడు మార్గం పట్టించడానికే తప్ప ఇంకొక ప్రయోజనం అటువంటి వాటితో లేవు. సో బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో యోహాను సువార్త 16:13 చూసుకున్నట్లయితే, నేను వెళుతున్నాను బట్ ఐ విల్ సెండ్ ద హెల్పర్, ఒక సహాయకుడిని మీకు పంపుతున్నాను. ఆ సహాయకుడు మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆయన నడుపుతాడు. ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హీ విల్ గైడ్ యూ, ఆయన నడిపిస్తాడు మిమ్మల్ని. ఆయన ఏం చేస్తాడు? నేను మీకు ఆజ్ఞాపించినవని మీ జ్ఞాపకము తెస్తాడు. హీ విల్ బ్రింగ్ టు రిమెంబరెన్స్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హావ్ కమాండెడ్ యూ. నీకు నేర్పించినవని జ్ఞాపకం చేస్తాడు. ఆయన ఏ విధంగా నడిపిస్తాడు? క్రీస్తును ఆయన మహిమపరుస్తాడు. క్రీస్తును మహిమపరిచేటట్టు మనల్ని నడిపిస్తాడు. ఆయన పాపమును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు, నీతి గురించి ఆయన ఒప్పింపజేస్తాడు, తీర్పుని గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. హీ విల్ బీ ద గైడ్, ఆయన మిమ్మల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. సో ఈనాడు మనము జవాబు దేవునికి ఏం చెప్తాము? హీ హెస్ గివెన్ అస్ ద గైడ్ హూ ఇస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసించి నడిపించుటకు మనకున్న తర్వాత ఇంకా ఆయన నడిపింపు ప్రకారం నడుచుకోకపోతే ఎవరిని సేవిస్తున్నాం? నేను ఎందుకు ఏర్పరచుకున్నట్టు? తల్లి గర్భంలో రూపింపడక అసలు నేను ఎందుకు పిలుచుకున్నట్టు? అది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఆ నడిపింపునిస్తూ ఉన్నాడు. ఆరోదిగా ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అని చూసుకున్నట్లయితే చదుదాం. 18 వచనం ఒకసారి చదవండి. 18. యూదారాజుల యుద్ధకు కానీ ప్రధానుల యుద్ధకు కానీ యాజకుల యుద్ధకు కానీ దేశ నివాసుల యుద్ధకు కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. ఈ దినమున నేను నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని, చాలు, వారు నీతో యుద్ధము చేతురు గాని. ఇంగ్లీష్ బైబిల్ కూడా ఒకసారి నేను చదువుతాను ఈ వచనం ఒక్కసారి. 18వ వచనం. అండ్ బిహోల్డ్ ఐ విల్ మేక్ దిస్ డే ఫోర్టిఫై సిటీ అండ్ ఐరన్ పిల్లర్ బ్రాంజ్ వాల్ అగేన్స్ట్ ద హోల్ ల్యాండ్. అంటే వారికి వ్యతిరేకంగా, రాజులకు వ్యతిరేకంగా, ప్రధాన యాజకులకు వ్యతిరేకంగా, ఆ ప్రజలకు వ్యతిరేకంగా నేను నిన్ను పంపిస్తున్నాను అంటున్నాడు. సో ఆరోది ఏంటంటే గాడ్ సెండ్స్ హిస్ సర్వెంట్ అగేన్స్ట్ ద వరల్డ్. దేవుడు ఇప్పుడు దాకా మనం అనుకుంటాం ఎస్ నేను లోకానికి వెళ్ళాలి, కానీ ఇక్కడ దేవుడు పెట్టిన కండిషన్, లోకంతో స్నేహించడానికి దేవుడు పంపించట్లేదు. గాడ్ సెండ్స్ యూ అగేన్స్ట్ ద వరల్డ్. లోకానికి వ్యతిరేకంగా నిన్ను పంపుతా ఉన్నాడు, రాజులకు వ్యతిరేకంగా నిన్ను పంపుతా ఉన్నాడు, గొప్ప యాజకులకు వ్యతిరేకంగా నిన్ను దేవుడు పంపుతా ఉన్నాడు. ఆయన సేవకుడిని ఇంత సిద్ధపరిచింది, ఇంత దిద్దుబాటు కలిగజేసింది తెలుసా? వ్యతిరేకతను ఎదుర్కోవడానికి. నీవు పాపములో జీవించినంత కాలము నీకేం వ్యతిరేకత ఉండదు. నీవు దేవుని కొరకు జీవించడానికి, ఆయన సేవకుడుగా ఉండాలని నిర్ణయించుకున్న కాలము తప్పకుండా వ్యతిరేకత నీకుంటుంది. ఆ వ్యతిరేకత కొరకే దేవుడు మనల్ని పంపి ఉన్నాడు. లోకాన్ని వ్యతిరేకించుటకు దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. లోకంతో స్నేహం చేయుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. లోకాన్ని వ్యతిరేకించుటకు దేవుడు తన సేవకుడిని నియమించి ఉన్నాడు. ఏథినేషియస్ అని సంఘ చరిత్రలో ఒక గొప్ప చర్చ్ ఫాదర్ ఉన్నాడు. ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఎప్పుడు వినిపింపబడుతూ ఉంటుంది. ఏథినేషియస్ కాంట్రా మండం అని అంటాడు. ఏథినేషియస్ అగేన్స్ట్ ద వరల్డ్. ఆ లోకమంతా ఒకవైపుగా ఉంటే ఏథినేషియస్ అనే సంఘ పితరుడు, చర్చ్ ఫాదర్, మనలాంటి విశ్వాసి లోకానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆనాడు క్రీస్తు దైవత్వం గురించి పోరాడి ఏరియస్ అనే ఒక అబద్ధ బోధను ఖండించిన వ్యక్తి ఏథినేషియస్. ఆయన గురించి ఈయన లోకానికి వ్యతిరేకంగా ఉన్నాడు. దైవజనులు, దేవుని సేవకులు బైబిల్ అంతా తిరిగి వేసినట్లయితే లోకాన్ని వ్యతిరేకించిన వారు. మోషేని దేవుడు పిలుచుకున్నాడు. మోషే ఐగుప్తునే వ్యతిరేకించుటకు సిద్ధమయ్యాడు. ఐగుప్తు భోగములలో ఎంతో గొప్పవని ఎంచక, ఐగుప్తు కుమారుడుగా పిలువబడక దేవుని దాసునిగా పిలువబడుటకు స్వీకరించిన వాడు మోషే. బైబిల్లో ఏ వ్యక్తిని తీసుకున్నా, వెన్ యూ స్టాండ్ ఫర్ గాడ్ యూ స్టాండ్ అగేన్స్ట్ ద వరల్డ్.
దేవుని కొరకు నిలబడితే, లోకానికి వ్యతిరేకంగా, ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకము యొక్క ప్రక్రియ, ఈ లోకం యొక్క ప్రభావము, ఈ లోకం యొక్క దేవుని ఎదురు వ్యతిరేకంగా నిలువుటకు నిన్ను పిలువబడ్డాడు. సిద్ధమా? ఇది సిద్ధమే. ఈనాడు చాలిక తప్పకుండా లోకం గురించి వ్యతిరేకంగా నిలబడ్డాడని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. ద ఐడియాలజీస్ ఆఫ్ ద వరల్డ్, ద థింకింగ్ ఆఫ్ ద వరల్డ్, ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. ఈనాడు చైనాలో గవర్నమెంట్ చెప్పిన చర్చలు చాలా ఉన్నాయి, ప్రభుత్వం నడిపించే సంఘాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ సత్యమని, క్రీస్తు దేవుడు కాదని చాలా బోధలు చేసే సంఘాలు ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈనాడు రహస్యంగా చేరుతున్న క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు దొరికితే చంపేస్తారు. వాళ్ళు దేవుని కొరకు సేవకులై ఉన్నారు. ఈనాడు ఇక్కడ ఉన్న మనము ఎందుకు పిలువబడ్డాము? యు గాట్ టు స్టాండ్ అగేన్స్ట్ ద వరల్డ్. దేవుని కొరకు నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? ఆయన విలువలు, ఆయన చెప్పిన మాటలు సీరియస్గా తీసుకోవాలి. గాడ్స్ వర్డ్ ఇస్ సీరియస్. దేవుని విలువలు సత్యమైన, దేవుని విలువల కొరకు నిలబడాలి. ఆయన విలువలను పాటించేవారుగా నీవు నేను ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఈస్ కాలింగ్, టు స్టాండ్ అగేన్స్ట్ ద వరల్డ్. యోహాను సువార్త 15:19 ఈ విధమైన పిలుపున్నది. నీవు ఈ లోకము వాడవు గావు గనుక ఈ లోకము నిన్ను ద్వేషిస్తున్నది. ద వరల్డ్ విల్ హేట్ యూ, నో డౌట్. ఈ లోకము నిన్ను ద్వేషిస్తున్నది. ఎవరన్నారు మాటలండి? యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయన పలికిన మాటలు ఏంటంటే, ద వరల్డ్ విల్ హేట్ యూ. ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అట్రాక్ట్స్ ద హేట్రెడ్ ఆఫ్ ద వరల్డ్. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవునితో స్నేహము లోకానికి శత్రువుగా మారడానికి చేస్తుంది తప్పకుండా. సో ఇప్పుడు లోకంతో మనం హ్యాపీగా ఉంటూ లోకమే నా స్నేహము అంటున్నామంటే యుర్ ఈదర్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునికి శత్రువు అయి ఉండాలి, లేక మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అది నీకే తెలుసు. దేవుడిని ఎంపిక చేసుకున్నాడు. అందరిలాగా లోకంతో స్నేహించుట కొరకు కాదు, అందరిలాగా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము నెరవేర్చుకున్నటకు కాదు. గాడ్ హెస్ చోజన్ యూ టు స్టాండ్ అగేన్స్ట్ ద వరల్డ్. ఉన్నావా? ఇన్ వాట్ వేస్ ఆర్ యూ స్టాండింగ్ అగేన్స్ట్ ద వరల్డ్? లోకానికి వ్యతిరేకంగా ఎలా నిల్చుంటున్నావు? నీ బిలీవ్స్ ఏంటి? నీ ఐడియాలజీ ఏంటి? ఏ విధమైన నిర్ణయాలు నీవి? ఏ విధమైన పద్ధతి నీది? ఇర్మియా అయితే లోకానికి వ్యతిరేకంగా ఉండుటకు పిలువబడిన వాడు. అది 6వది. ఆయన సేవకుడిని దేవుడు లోకానికి వ్యతిరేకంగా ఉండుటకు ఆయన పిలిచి ఉన్నాడు. 7వది చదువుకుందాం, 19వ వచనం. 19 ఒకసారి చదవండి. వారి నీతో యుద్ధము చేతురు కానీ. చాలండి. వారు ఏం చేస్తారండి? హాయిగా చేయేస్తారా ఇర్మియా మీద? యుద్ధం చేస్తారు. ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి ఒకసారి, యుద్ధం అని. ఇంకొక లాస్ట్కి వచ్చినాం, సో జాగ్రత్తగా వినండి. యుద్ధం చేస్తారంటే అది సామాన్యమైనది అంటారా? దేవుని సేవకుడు ఇప్పుడు చాలా గొప్ప వాగ్దానాలు ఇచ్చినాడు ఇక్కడ దేవుడు. నువ్వు ఒక ఐరన్ పిల్లర్గా, ఒక ఇనుప స్తంభంగా నువ్వు ఉంటావు. నువ్వు ఒక మంచి పట్టణంలాగా, గోడలు కట్టిన మంచి పట్టణంలాగా ఉంటావు. నీవు చాలా ఇనుప, యూ విల్ బీ లైక్ బ్రాంజ్ వాల్స్, ఇత్తడి గోడల్లాగా చేస్తా నిన్ను అన్నాడు. అబ్బాయి ఇర్మియా, నాకు దోకానే లేదు, ఇంకా దేవుడు నాతో ఉంటాడు, మరి ఇంకా నాకేం తిరుగులేదు అని అనుకోలేదు ఇర్మియా. ఆ వాగ్దానం సరిగ్గా ఇర్మియా అర్థం చేసుకున్నాడు. 7వది, గాడ్ అలౌస్ హిస్ సర్వెంట్ టు సఫర్. దేవుడు ఆయన సేవకుడు శ్రమ పడడానికి ఆయన అనుమతిస్తాడు. దేవుడు ఆయన సేవకుడు శ్రమ పడడానికి యుద్ధము చేస్తారు అని ముందే చెప్తున్నాడు. ఇర్మియా పడ్డ శ్రమలు ఏమాత్రము మనం అసలు జీవితంలో కూడా అటువంటి శ్రమలు పడలేము. ఆయన ఎన్నిసార్లు తరమబడ్డాడు. అబద్ధ ప్రవక్తకి ఈనగించబడ్డాడు, ఒక కుంటలో పెట్టబడ్డాడు, దారుణంగా తరమబడ్డాడు, కొట్టబడ్డాడు, చివరికి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. గాడ్ అలౌడ్ ఇట్. దేవుడే అనుమతించి ఉన్నాడు. ఆయన సేవకుడు శ్రమ పడుటకు దేవుడు అనుమతించి ఉన్నాడు. ఆయన వార్త చాటుటకు ఆయన సేవకుని శ్రమను ఆయన అనుమతిస్తాడు. ఎందుకయ్యా అనుమతించి ఉన్నాడంటే, దేవుడు కీడు నుంచి మేలు చేయువాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించి ఉన్నాడు, అది కూడా దేవుడే అనుమతించి ఉన్నాడు. కానీ ఆ సిలువ ద్వారానే రక్షణ కలిగి ఉన్నది. ఇర్మియా
శ్రమను పొంది ఉన్నాడు. ఆ శ్రమ ద్వారా ప్రజలకి వార్త చాటబడి ఉన్నది. దేవుని తీర్పును వారు గుర్తించడానికి అదెంతో ఉన్నతమైన పిలుపుగా ఉన్నది. క్రీస్తు యొక్క మార్గాన్ని బోధించడానికి ఇర్మియా ఒక గొప్ప సాక్షిగా వాడబడి ఉన్నాడు. సో ఇది 7వది. ఈరోజు హ్యాపీగా క్రైస్తవ జీవితం జీవించి మట్టలు చదువుకొని పోదామంటే సారీ, దట్స్ నాట్ ద క్రిస్టియన్ లైఫ్. గాడ్ హెస్ కాల్డ్ యూ టు సఫర్. దేవుడు నిన్ను నన్ను సేవకు ఎంపిక చేసుకున్నాడంటే శ్రమపడుటకు ఎంపిక చేసుకొని ఉన్నాడు. ఆయన నామము నిమిత్తము శ్రమపడుటకు ఎంపిక చేసుకొని ఉన్నాడు. అదే అపొస్తలుల కార్యాలు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని కొట్టి తిట్టి అతి భయంకరంగా చెరసాలలో వేస్తుంటే వాళ్ళందరూ ప్రార్థనకు కూడి గాడ్ హెస్ కౌంటెడ్ వర్ది టు సఫర్ ఫర్ హిజ్ నేమ్. ఆయన నామము నిమిత్తము శ్రమపడుటకు మనల్ని యోగ్యులుగా దేవుడు ఎంచుకొని ఉన్నాడు. ఇంకా నా యజమాని నాలో ఆ యోగ్యతను చూసి నాకు శ్రమను అనుభవించాడు అనే పరిపక్వతకు వారు వచ్చి ఉన్నారు. ఈరోజు మనం గాడ్ విల్ అలౌ యూ టు సఫర్ ఇఫ్ యు బీ హిజ్ విట్నెస్. ఆయన సాక్షిగా ఉండాలంటే శ్రమ తప్పదు. తిమోతి పత్రిక 2 తిమోతి 3:12 మనకు తెలుసు. దైవానుసారంగా లేక ఆల్ హు డిజైర్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్ ఇన్ క్రైస్ట్ విల్ సఫర్ పర్సిక్యూషన్. దేవుని ఆత్మీయంగా దేవుని సంబంధమైన జీవితము జీవించాలని కోరిన ప్రతి వ్యక్తి ఏమవుతాడంట? హింస పొందుతాడు. యు విల్ సఫర్. ఐ యు విల్లింగ్ టు బీ హిస్ సర్వెంట్. ఆయన సేవకుడు ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? అది 7వది. 8వది కానీ 19వ వచనం ఏం చేస్తుంది? వారు యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. ఎవరుంటారా తోడు? గాడ్ ప్రిజర్వ్స్ హిస్ సర్వెంట్. దేవుడు ఆయన సేవకుడిని భద్రపరుస్తాడు. అంటే భద్రపరుస్తాడంటే ఇక్కడ ఇర్మియా చంపబడ్డాడు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇర్మియా దేవుని చేత భద్రపరచబడ్డాడు. ఇర్మియాకు అర్థమైంది, నేను కష్టం నుంచి బయటికి చాలాసార్లు తెచ్చాడు, భద్రపరుచున్నాడు. కానీ టోటల్ ప్రిజర్వేషన్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రబుల్ బట్ ఇట్స్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ మీ. ఈ కష్టము నా నుంచి లేకపోవడం కాదు, దేవుని నిమిత్తం నాకు శ్రమ లేకపోవడం కాదు, దేవుడు నాతో ఉండడము. అంత లోకం విడిచిపెట్టినప్పుడు శ్రమపడుటకు సిద్ధముగా ప్రజలు హతసాక్షులుగా అవుటకు ముందుకు వెళ్ళేటప్పుడు దే ఫీల్ ద క్లోజ్నెస్ ఆఫ్ గాడ్ లైక్ నెవర్ బిఫోర్. మరణం ముందున్నప్పుడు అంత దేవుని సమీపంగా ఉన్నట్టు వారు గుర్తిస్తారు. పౌలుని అందరూ విడిచి వెళ్ళిపోయారు, హోప్ లేదన్నట్టున్న సమయంలో బట్ ద లార్డ్ స్టూడ్ విత్ మీ అండ్ స్ట్రెంగ్థెన్ మీ. దేవుడు నాతో నిలిచి ఉన్నాడు, దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు. గాడ్ ప్రిజర్వ్స్ హిస్ సర్వెంట్. ప్రియ సంగమా, దేవుడు మనల్ని తప్పకుండా భద్రపరుస్తాడు, అనుమానం లేదు. ఆయన అన్ని విషయాలలో భద్రపరుస్తాడు. ఒకవేళ ఈ జీవము తీసుకున్నా కానీ అందరి జీవం ఆయన తీసుకోడు, అందరిని హతసాక్షులకి ఏం చేయడు. కానీ ఆయన మనతో ఉంటాడు. ఇన్ ద ట్రబుల్, ఇన్ ద పర్సిక్యూషన్, ఆయన శ్రమలో మనతో ఆయన ఉంటాడు. గాడ్ ప్రిజర్వ్స్ హిస్ సర్వెంట్. అండ్ ఫైనలీ గాడ్ గ్లోరిఫైస్. గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్ త్రూ హిస్ సర్వెంట్. ఆయన సేవకుని ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఆయన సేవకుని ద్వారా ఆయన ఎంపిక చేసుకున్న బలహీనుడు మాట్లాడలేని సేవకుని ద్వారా దేవుని నామము మహిమపరచబడతా ఉన్నది. ఇర్మియా అంటే అదే అర్థం. యాహ్వే ఎగ్జాల్ట్స్. దేవుడు హెచ్చించువాడు, ఆయన నామమును హెచ్చించువాడు. 2 కొరింథీ 4:7 ఈ భూ సంబంధమైన పాత్రలలో, ఈ మట్టి పాత్రలలో దేవుడు గొప్ప మహిమను ఉంచి ఉన్నాడు. వి ఆర్ దోస్ ఎర్తన్ వెజల్స్. మనము అట్టి మట్టి పాత్రలమై ఉన్నాము. గాడ్ హెస్ కెప్ట్. దేవుడు నిన్ను నన్ను మనందరినీ సేవకి పిలుచుకున్నాడు. ఇక్కడ ఎక్కడము కూడా నోబడీ ఈజ్ ఎక్స్క్లూడెడ్. యు ఆర్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు నిన్ను సేవకుడుగా పిలుచుకొని ఉన్నాడు. దేవుడు నిన్ను ఆయన సేవ నిమిత్తం పిలుచుకొని ఉన్నాడు. ఎట్లా రెస్పాండ్ అవుతాం? మనల్ని మనం సేవించుకుంటామా? ఈ లోకాన్ని మనల్ని సేవిస్తామా? ఎవరిని సేవిస్తాం? ఆయనని సేవిస్తే ఆయన మహిమపరచబడతాడు. నిన్ను సృజించిన ఉద్దేశం
దేవుడు నెరవేర్చుకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. ప్రార్థన చేస్తుండగా మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. లార్డ్, నేను ఏదో చెప్పానని కాదండి, నేనేదో చెప్పిన మాటలను కాదు, దయచేసి ఆలోచన చేయండి. ఇది దేవుని వాక్యం. ఇది ఇర్మియాని ఎన్నుకున్న దేవుడు. నిన్ను కూడా ఆయన సేవకు పిలుచుకున్నాడు. ఎలా రెస్పాండ్ అవుతాం? హౌ డూ యూ వాంట్ టు రెస్పాండ్ టుడే? ఎట్లా రెస్పాండ్ అవుతావు? హౌ డూ యూ వాంట్ టు రెస్పాండ్? డూ యూ వాంట్ టు సర్వ్ గాడ్? దేవుని సేవించాలని ఉందా? ఆయన పిలుస్తున్నాడు. బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద మదర్స్ వూమ్, నువ్వు తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు నేను ఎన్నుకున్నాడు. గాడ్ హెస్ చోజన్ యూ. హీ విల్ ప్రిపేర్ యూ, హీ విల్ యూజ్ యూ, హీ విల్ గైడ్ యూ, అండ్ హీ విల్ బీ గ్లోరిఫైడ్ త్రూ యూ. సో లార్డ్, నా లైఫ్ అయిపోతుంది, నా ముందు అనేక మంది చంపబడుతున్నారు, వారి జీవితాలు విడిచి వెళ్ళిపోతున్నారు. ఎలా ప్రవ్వా, ఎలా నన్ను స్పందించమంటావు? How do you want me to respond? How do you want me to serve you? ఎలా నన్ను ఇది చేయాలనుకుంటున్నావు? ఎలా నన్ను నీ సేవలో నిలబెట్టాలనుకుంటున్నావు? నా వ్యక్తిగత జీవితంలో నేను చదువుతుండగా ఎలా నేను నీకు సేవించాలి? నేను ఉద్యోగం చేస్తుండగా ఎలా నేను సేవించాలి? హౌ డు యూ వాంట్ మీ టు సర్వ్ యూ లార్డ్? నేను ఎలా సేవించాలనుకుంటున్నావు ప్రభా? ప్లీజ్ హెల్ప్ లార్డ్. సహాయం దయచే ప్రభా. మేక్ మీ యువర్ సర్వెంట్ ఓ లార్డ్. దేవా, నీ సేవకుడుగా నేను ఎన్నుటకు సహాయం తెచ్చే ప్రభా. పరిశుద్ధ ప్రభా, దయగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. నేను మాట్లాడినది ఏదైనా పొరపాటు ఉంటే నన్ను క్షమించండి ప్రభా. ఈ దాసుడిని నువ్వు ఎంపిక చేసుకున్నట్టుగా నన్ను ఎంపిక చేసుకుని ఉన్నావు. నీ దాసుడైన శామరాజ్ గారిని ఎంపిక చేసుకొని ఈ క్షణం వరకు సజీక లెక్కలో ఉంచినావు ప్రభా. నీ దాసుడిని నువ్వు ఎంపిక చేసుకున్న తీరుని బట్టి నామాన్ని స్తుతిస్తున్నాం. అది ఇంతమందికి ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘము ఏ పునాది మీద కట్టబడిందో ఆ పునాది మీదనే కొనసాగుటకు నీవు కృప చూపించవా? నీ కనికరము మా మీద చూపించవా? ఇర్మియా గ్రంథము నుండి ఇంత స్పష్టంగా మాతో మాట్లాడినకు నీకు వందనాలు ప్రభా. మా జీవితాలు నీకు అర్పిస్తూ ఉన్నాం దేవా. మీరు ఏ దిశలో మమ్మల్ని నడిపిస్తారో మా జీవితాలు నీకు సమర్పించుకుంటూ, మా హృదయాలు పరిశీలన చేసుకుంటూ, నేను ఎన్నోసార్లు పడిపోయి పొరపాటు చేసిన వాడిని, నన్ను సరిదిద్ది ఇంకా నీ సేవలో నీ నామాన్ని మహిమపరచుకోమని ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ నీ సేవకులుగా ఎంపజేసుకున్నందుకు నీ నామాన్ని మాత్రమే మహిమపరచుకోమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.